1920 టైంలో జోసెఫ్ స్టాలిన్ అనే ఒక పర్సన్ మనిషి మరియు చింపాంజీని యూజ్ చేసుకుని జన్యుశాస్త్రాన్ని దాటి ఒక కొత్త సూపర్ సైనికుల జాతిని సృష్టించే ప్లాన్ ఒకటి వేశాడు. అతను తన టీమ్మేట్స్లో ది బెస్ట్ డాక్టర్ అయిన అండ్ సైంటిస్ట్ అయిన ఇల్యా ఇవనోవిచ్కి ఈ పనిని అప్పగించాడు. ఇల్యా ఇవనోవిచ్ ఒక రష్యన్ అండ్ సోవియట్ జీవశాస్త్రజ్ఞుడు. ఇతనికి కృత్రిమ గర్భధారణ మరియు జంతువుల ఇంటర్ స్పెసిఫిక్ హైబ్రిడైజేషన్ రంగంలో మంచి స్కిల్ ఉంది. 3 ఫీమేల్ చింపాంజీలను మానవ స్పెర్మ్తో కాన్పు చేయడం ద్వారా మానవ కోతి హైబ్రిడ్లను సృష్టించే వివాదాస్పద ప్రయత్నం చేశాడు. కానీ అతను గర్భం సృష్టించడంలో ఫెయిల్డ్ అయ్యాడు. ఆ తర్వాత అతను కోతి స్పెర్మ్ యూజ్ చేసి ఒక మానవ స్త్రీ గర్భం కోసం ట్రై చేశాడు. కానీ అతను ట్రైన్ చేసిన లాస్ట్ ఒరంగుటాన్ మరణంతో అది ఆలస్యమైంది. ఇలాంటి ప్రయోగం చేయడం వల్ల అతనిని బహిష్కరించారు. అతను బ్రతికున్నంతకాలం దీనిపై ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు, కానీ విఫలమయ్యాడు. ఇంతకు మీరు యాప్ మ్యాన్ ఆర్మీ మూవీ చూసారా?